నేను ఈ ర్యాగింగ్ భరించలేను. నేను మా ఊరు వెళ్ళిపోతాను. చదువు మానేసి భయపడి పారిపోవడం దీనికి పరిష్కారం కాదు. సంఘటితం కండి. ర్యాగింగ్ రాక్షసిని ధైర్యంగా ఎదుర్కోండి. నీలాంటి వాళ్ళకి మా ఆఫీస్లో ఉద్యోగాలు లేవు. వెళ్ళు. వెళ్ళవయ్యా. చెప్పేది నీకు ఎన్నిసార్లు వస్తాయి లాగా. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. కాదు, వెళ్ళు. సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. పోవయ్యా పో. మళ్ళీ ఏరియాలో కనబడితే పోలీసులకు పెట్టిస్తా. నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ విజయ్, మన ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్వి. మన స్నేహాన్ని దృష్టిలో ఉంచుకునైనా నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చూడవా? సారీ మిస్టర్ ఆనంద్, ఐఎమ్ హెల్ప్లెస్. ర్యాగింగ్ చేసి కాలేజీ నుంచి డిబార్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వకూడదని మా మేనేజ్మెంట్ పాలసీ. గుర్తుంచుకోండి, ర్యాగింగ్ చేయడం నేరం. అది మీ భవిష్యత్తుకే శాపం. నీ పేరేంటి? మోహన్ అండి. వెరీ గుడ్. మోహన్, నువ్వు పని చేయాలయ్యా. చెప్పండి సార్. రామ్, నువ్వు చెప్పు. మోకాళ్ల మీద నడుస్తూ ఈ కాలేజ్ కాంపౌండ్ అంతా ఎన్ని అడుగులుందో చెప్పాలి నువ్వు. మోకాళ్ళ మీద ఎలా నడవాలో తెలుసా నీకు? తెలుసండి. చూపించు. ఇంతే కదండి. వెరీ గుడ్. మరి ఆపేవే, మొదలెట్టు. అక్కర్లేదండి. 5,34,844 అడుగులు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? మీరు ఇలా చేస్తారని తెలిసి రాత్రే కొలిచానండి. మేము నమ్మం. నిజమండి. కావాలంటే మీరు కొలిచి చూడండి. తప్పు అయితే మీరు ఏ శిక్ష విధించినా సిద్ధమే. పట్టుకో. 1 2 4. హేమంత్, ర్యాగింగ్ మనం చేస్తున్నామా వీడి చేత చేయించుకుంటున్నామా? నేను మీ తమ్ముళ్ళు లాంటి వాడిని. కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి. దయచేసి నన్ను వదిలేయండి. అవునట, అతను చెప్పింది నిజమే. వదిలేద్దాం. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ర్యాగింగుని అడ్డుకోండి. ఈ డొక్కు స్కూటర్తో ఇంకెన్నాళ్ళు ఇబ్బంది పడతారండి? కొత్త బైక్ కొనుక్కోవచ్చు కదా. బైక్ ఎందుకు, కారే కొందాం. ఆహా, ఈ ఏడాదితో మన వాడి ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. వాడి మార్కులకి క్యాంపస్ రిక్రూట్మెంట్ లోనే మంచి ఉద్యోగం వస్తుంది. హలో, ఏమైందండి? మన సురేష్ బాబు. సురేష్, ఏమిట్రా ఇది? సార్ ప్లీజ్ సార్, ఏదో సరదాకి ర్యాగింగ్ చేశాడు. ఈ ఒక్కసారికి వదిలేయండి సార్. ర్యాగింగ్ చేయటం సరదా కాదండి, చట్టరీత్యా నేరం. ర్యాగింగ్ చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా విధిస్తారు. మీ వాడితో సహా 12 మందిని కాలేజ్ నుంచి డిబార్ చేశాం. మేడం, ఇది అన్యాయం మేడం. ఈ ఒక్క సంవత్సరంతో వాడు ఇంజనీర్ అవుతాడని ఎన్నో కళ్ళు కన్నాము. ర్యాగింగ్ చేయటం చట్టరీత్యా నేరమని మేం కాలేజ్ అంతటా పోస్టర్లు అతికించి కరపత్రాలు పంచాక కూడా మీ వాడు ర్యాగింగ్ చేశాడు. ఎవరి జీవితాన్ని వాళ్లే పాడు చేసుకుంటే దానికి ఎవరేం చేయగలరు చెప్పండి? ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇది శాపం. బ్యాక్ పాకెట్ నుంచి కాయం రావట్లేదు. ఎంజాయ్ చేశాం రా. వద్దండి ప్లీజ్ అండి, నేను చదువుకోనివ్వండి, నేను చదువుకోవడానికి వచ్చానండి అని ఏడుస్తూ వాడి బతిమాలుతుంటే భలే మజా వచ్చిందిరా. నోరు ముయ్యండి. ఏరా, మీ తోటి వాళ్ళని హింసిస్తుంటే మీకు ఆనందం కలుగుతుందా? కాలేజీలో ర్యాగింగ్ కామన్ అంటే పోయిన సంవత్సరం మా సీనియర్స్ మమ్మల్ని ర్యాగింగ్ చేయలేదా? కరెక్టేరా, కానీ అప్పుడు మీరెంత బాధపడ్డారో, ఎంతగా ఏడ్చారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారని మీరు మీ జూనియర్స్ ని వాళ్ళ జూనియర్స్ ని ఇలా ఏడిపించుకుంటూ పోతుంటే ఏంట్రా ఇది?
ఇది ఒక విషవలయంలా విద్యార్థుల జీవితాలను నాశనం చేయకుండా ఎవరో ఒకరు ఆపాలి కదా, అది మీరే ఎందుకు కాకూడదు? పోయిన సంవత్సరం మిమ్మల్ని ర్యాగింగ్ చేసిన మీ సీనియర్స్ జైలుకి వెళ్ళినట్టే మీరు జైలుకి వెళ్తారు, లేదా జూనియర్స్ ని స్నేహితుల ఆదరించి ఆదర్శంగా నిలుస్తారు, మీరే నిర్ణయించుకోండి. తప్పని డాడీ, ఇక నుండి మేము ఎవరం ర్యాగింగ్ చేయం. మేమే కదండి ఇంకెవరిని కూడా ర్యాగింగ్ చేయనివ్వం. ర్యాగింగ్ విషవలయాన్ని ఛేదించండి, జూనియర్లని స్నేహితుల్లా ఆదరించండి.